చదవండి. పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? పరమగీతములు 5:9-10 వచనాలు చదువునానా. నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరే ప్రియుని కన్నా నీ విశేషమేంటి? నీ ప్రియుని విశేషము ఇగో అక్కడ తను ప్రశ్నకు సమాధానం చెప్తుంది. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణ వర్ణము, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు, చదవాలందరూ, నది తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబట్టినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె అతని చెక్కిళ్ళు, పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవ రూపక జట మాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తర్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇప్పుడే నా ప్రియుడు, ఇతడే నా ప్రియుడు, ఇతడే ఎంతో సుందరుడమ్మాత. యాడి వెండ్రి భక్తులు, నేనెంతో మోరిసిపోయాను, ఎంతో సుందరుడమ్మా. బైబిల్ పక్కన పెట్టి చప్పట్లు కొట్టాలి. మైక్ తీసుకోండి. ఎంతో సుందరుడమ్మా తాను, స్పీడ్గా. ఎంతో మోరిసిపో, ఎంతో సుందరుడమ్మా తాను. సౌండ్ తగ్గి. ధవల వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, ధవల వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు. వేలందు అతి శ్రేష్ఠుడా తండ్రి, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండ్రి. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. అవలీలగానతని గుర్తింపగలనం, అవలీలగానతని గుర్తింపగలనం. ఎంతో సుందరుడు నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను.
అతని పలువరస ముత్యాల సరివరస, అతని పలువరస ముత్యాల సరివరస. ఎంతో అతడెంతో తానెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడం తాను. పురులు నొక్కులు కల్గి స్ఫుర ద్రోపి అగు విభుడు, మరలు మనసున నింపు మహనీయుడా తండు. పురులు నొక్కులు కలిగి స్ఫుర ద్రోపి అగు విభుడు, మరలు మనసున నింపు మహనీయుడా తండు. సిరులు కురిపించేను వరదేవతనయుండు. సిరులు కురిపించేను వరదేవతనయుండు. విరబోయు పరలోక చారును విరజాది, విరబోయ పరలోక చారును విరజాది. ఎంతో అతడెంతో తానెంతో ఎంతెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. మేలిమి బంగారు సలమందు నిలిపిన, మేలిమి బంగారు సలమందు నిలిపిన, చలువరా తిని పోలు బలమైన పాదాలు, చలువరా తిని పోలు బలమైన పాదాలు. లెబనోను సమరూప సమరూప వైరికరి, లెబనోను సమరూప సమరూప వైరికరి. బలవంతుడగువాడు బహుప్రియుడా, బలవంతుడగువాడు బహుప్రియుడా తండు. ఎంతో తానెంతో అతడెంతో ఎంతెంతో సుందరుడు. చప్పట్లు కొట్టండి. నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడం తాను. దేవా 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 దేవా. కమల వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, కమల వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. అవలీలగానతని గుర్తింపగలడమ్మా, అవలీలగానతని గుర్తింపగలడమ్మా. ఎంతో తానెంతో ఎంతెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, కొంతమంది స్త్రీలు ఒక స్త్రీని పట్టుకొని, ఇదిగో నా ప్రియుడు నా ప్రియుడు నా ప్రియుడు నా
మాకు కూడా ప్రియులున్నారు, మాకు కూడా భర్తలున్నారు, మాకు కూడా యజమానులు ఉన్నారు. అయితే మా ప్రియుల కంటే నీ ప్రియుని విశేషమేంటి? దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మా భర్తల కంటే నీ భర్త యొక్క విశేషము ఏంటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతుంటే ఆ సహోదరు అంటుంది, నా ప్రియుడి విశేషం ఏంటా, నా ప్రియుని యొక్క గొప్పతనం ఏంటా, నా ప్రియుని యొక్క ప్రత్యేకత ఏంటా, నా ప్రియుని గురించినటువంటి వివరాలు మీకు కావాలనా? అయితే చెప్తా వినండి. నా ప్రియుడు ఎలాంటోడో తెలుసా? అందరిలాంటి వాడు కాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరిలాంటి వాడు, అందరిలాంటి వాడు కాదు. నా ప్రియుడు ఎలాంటి వాడనంటే ధవల వర్ణుడు, రత్న వర్ణుండు నా ప్రియుడు. ధవల వర్ణుడు, రత్న వర్ణుండు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో. ఈ పాట ఎవరికి రాదా? దేవుని దయ వల్ల ఎవరికి రాదా? మీ నోర్లు తెరవబడునుగా యేసునామములో, తెరవబడునుగా యేసునామములో. ఆమె అనడానికి కూడా నోర్లు రావట్లే. మీకు యాడ్ నుంచి వద్ద దీవెన, మీరు సపోర్ట్లు కొట్టిపోవడమే. మీకు ఈరోజు దీవెనే లేదు మీకు కొంతమందికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు దీవెనే లేదు. ఇక నేను చెప్పేసిన ఇంకంతే, మీకు లేదు ఈరోజు. ఎవరైతే పలుకుతారో వాళ్ళకి దీవెన, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు మాట్లాడే దేవుడు, మోగోడు కాదు నా దేవుడు. హల్లెలూయా. నా దేవుడు చూచే దేవుడు, నా దేవుడు కన్నులుండి మెలకొండే దేవుడు కాదు, చేతులుండి మెలకొండే దేవుడు కాదు. నా దేవుడు స్పర్శించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీలందరూ కలిసి ఈ ఒక్క స్త్రీని పట్టుకొని అడుగుతున్నారు, మా ప్రియుల కంటే మీ ప్రియుని యొక్క విశేషం ఏంటి అని అంటే, ఆమె అంటుంది, ఆషామాషోడు కాదు నా ప్రియుడు. నా ప్రియుడు ఎలాంటి వాడనంటే ధవల వర్ణుడు, రత్న అవని 10,000. ఎంత పాట రూపములో, సాహిత్యము రూపములో, ఎంత గీతము పాడుకుంటూ ఆమె వివరిస్తా ఉందనంటే, ఆ పాట అంతటిని ఇప్పుడు మీకు ఆ వివరం అంతటిని ఇంతసేపు పాడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసయ్య గురించి మాట్లాడుతున్నాను ఈరోజు. మన దేవుడు ఎలాంటి దేవుడు అనంటే మాట్లాడే దేవుడు. నెంబర్ 1 చెప్పండి. నెంబర్ 2 మార్పు లేని దేవుడు. చెప్పండి, ఎలాంటి దేవుడు? మన దేవుడు ఎలాంటి వాడనంటే యుగ యుగములు జీవించే దేవుడు. 3వది చెప్పండి, ఎలాంటి వాడు? యుగ యుగములు జీవించే దేవుడు. మన దేవుడికి వర్షం పడితే రంగేమి? మన దేవుని పైన పట్టా కప్పాల్సిన పని అవసరం ఉందా? మన దేవునికి రంగు పోయేది లేదు, రుచి పోయేది లేదు. ఒరే ఒరే వర్షం పడుతుంది, రే పట్ట దగ్గరారా, పట్ట తీసుకురారా, పట్ట తీసుకురారా అని చెప్పేసి తీసుకొచ్చి ఓ చుట్టి కప్పి పెట్టే పని లేదు. ఎందుకనంటే ఆయన మార్పు లేనటువంటి దేవుడు. ఆయన ఒక విగ్రహము కాదు, ఆయన ఒక మట్టి బొమ్మ కాదు, ఆయన ఒక రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు. ఆయన సజీవుడైన దేవుడు, ఈ ప్రపంచానికి అధినేత, ఈ ప్రపంచాన్ని సృజించిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. మాట్లాడే దేవుడు ఆయన. ఎలాంటి దేవుడు? ఎలాంటి దేవుడు? మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడే దేవుని దగ్గరికి వచ్చి డీజేలు పెట్టి, సినిమా పాటలు పెట్టి, రకరకాలైన చేష్టాలు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడని ఎవ్వడు ఊరుకోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజులలో భక్తి పేరు చెప్పుకొని, భక్తి పేరు చెప్పుకొని మన యొక్క భారతదేశంలో వాళ్ళు చేస్తున్న వాటికి చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇదివరకు ఆ అంటే అమ్మా, ఆ అంటే ఆవు, ఈ
అంటే ఇల్లు, ఈ అంటే ఈ గాని మనం గతంలో మన పిల్లలకు మనం నేర్చుకున్నాం, మన సారోల దగ్గర మన పిల్లలు కూడా నేర్చుకున్నారు. కానీ ఈ రోజులలో కొన్ని పందిర్ల దగ్గర, కొన్ని విగ్రహాల దగ్గర ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం. అర్థమవుతుందా? ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. అర్థమవుతుందా? ఎక్కడ ఇవన్నీ వినపడుతున్నాయి? ఏ స్థలంలో వినపడుతున్నాయి? అందుకే మన దేవుడు రోషము కలిగిన దేవుడు. పాపాన్ని సహించేవాడు కాదు, పాపాన్ని క్షమించేవాడు కాదు. పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని మాత్రము తోలు తీసి డొక్క తీసి డోలు కడతాడు దేవుడు. ఎందుకనంటే మన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. కొడు చప్పట్లో. ఎలాంటి దేవుడు మన దేవుడు? పరిశుద్ధుడు. ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో 26వ వచనంలో అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26లో చాలా సార్లు నేను మాట్లాడుకుంటూ వచ్చాను. పరిశుద్ధుడును, పవిత్రుడును, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎలాంటి వాడు? ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. అందుకే ఏమన్నాడు? మన ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో 1వ వచనములు అంటాడు, మీరు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఎలా భక్తి చేయాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి చేయాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అనంటే పరిశుద్ధుడు గనక మనమల్ని కూడా ఎలా ఉండమంటున్నాడంటే పరిశుద్ధులై ఉండండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం అంటుంది, నీ ప్రియుని విశేషం ఏంటనంటే, నా ప్రియుని విశేషం ఏంటా, నా ప్రియుని ప్రత్యేకత ఏంటా, నా ప్రియుని యొక్క స్పెషాలిటీ ఏంటా? అందరిలాంటి వాడు కాదు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతికాంక్షణీయుడు. ఆయన ఎలాంటి వాడు అనంటే పరిశుద్ధుడు. ఎలాంటి వాడు? ఎలాంటి వాడు దేవుడు? దేవుడు పరిశుద్ధుడై ఉంటే ప్రజలు కూడా దేవుని చేతిలో ఏదైనా ఆయుధం ఉందా? యేసు ప్రభు చేతిలో, యేసు ప్రభు చేతిలో ఏదైనా ఆయుధాన్ని చూసారా మీరు ఎవరన్నా? ఆయనకున్న ఆయుధాలు ఏంటంటే ప్రేమ, క్షమించే మనస్సు, దయగలిగిన మనస్సు, ఆయన దీర్ఘశాంతము, ఓపిక. ఇవన్నీ కూడా ఆయన ఆయుధాలు తప్ప మారణాయుధాలు ఆయన చేతులలో. ఎందుకనంటే ఆయన మనుషులను రక్షించుటకొచ్చిన దేవుడు ఆయన. ఆమేన్. ఎందుకు వచ్చిన దేవుడు ఆయన? రక్షించుటకొచ్చిన దేవుడు ఆయన. శిక్షించుటకు కాదు, రక్షించుటకు వచ్చాడు. కాబట్టి ఆయన ప్రేమను మాత్రమే కనపరిచాడు. క్షమించే మనసు కలిగి ఉన్నాడు. ఆయన దయ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన ఆటలన్నీ సాగుతా ఉన్నాయి. తల్లిదండ్రులు మంచోళ్ళు కాబట్టి పిల్లల ఆటలు సాగుతాయి. తల్లిదండ్రులు అదే గనుక రఫ్ అండ్ టఫ్ ఉన్నారనుకో, పిల్లల ఆటలు సాగుతాయా? వంగిన కాడ, లేచిన కాడ గుద్దుతా ఉంటే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. షూలమితి అంటా ఉంది, తన సొలొమోను రాజు గురించి మాట్లాడుతుంది. నా ప్రియుడు ఎలాంటి వాడనంటే ఆయన ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు. ఎలాంటి వాడు? ఈ రోజు సొలొమోను ప్లేస్ లో యేసు క్రీస్తు ప్రభు వారిని పెట్టుకోవాలి. షూలమితి ప్లేస్ లో మనము సంఘాన్ని పెట్టుకోవాలి. సంఘాన్ని అడుగుతా ఉన్నారు జనాలు, అన్యులు అడుగుతా ఉన్నారు, మీ దేవుని గొప్పతనం ఏంటి అని అడిగితే మీరేం చెప్పాలో తెలుసా? ఒకే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. జీవిత కాలంలో ఒకే ఒక స్టేట్మెంట్. మిగతా ఏంటి చెప్పాల్సిన పనిలే. మా దేవుడు పరిశుద్ధుడు, అంతే. పాపము లేనివాడు. ఆమేన్. పాపము సవాలు విసిరాడు యేసు ప్రభు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా, చెప్పండి, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సర్వ సమాజానికి, సర్వ సృష్టికి సవాలు విసిరిన ఒకే ఒక దేవుడు నజరేయుడైనా. చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, నేను ఒక 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం నేను విజయవాడ వెళ్ళా. విజయవాడ వెళ్తే ఆ విజయవాడలో భయంకరంగా వర్షం పడతా ఉంది. ఇక్కడి నుంచి పడతా ఉంది. నేను తెల్లవారుజామున వెళ్ళా. ఇక్కడి నుంచి నేను 10 గంటలకల్లా మీటింగ్ అందుకోవాలి. అప్పటికే 9:30 అయింది. సరే అని చెప్పేసి నేను వెళ్తా ఉన్న క్రమంలో ఆ సిగ్నల్స్ దగ్గర ఆగాను. సిగ్నల్స్ దగ్గర విజయవాడలో బందర్ రోడ్లో సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు దాని పక్కనే ఒక పెద్ద గుడిసెలాగా వేసి ఒక పెద్ద బొమ్మ తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. ఈ వర్షం పడుతుంటే ఈ కుర్రోళ్ళు ఏం చేస్తున్నారంటే పైదాకా మడుచుకొని, కాళ్ళకు ప్యాంట్ అంతా పైదాకా మడుచుకొని ఒక 4-5 కుర్రోళ్ళు, రే అట పట్టురా పట్ట, కలర్ పోతుందిరా, రంగు పోతుందిరా, అట పట్టురా పట్ట, రే రంగు పోతుందిరా, రే అరే ఇటు సైడ్ రంగు పోతుందిరా, రే అరే కారిపోతుందిరా, రే ఇటు సైడ్ పట్టరా అంటున్నారు. ఒక్క నిమిషం ఆ సిగ్నల్స్ కాడ నేను ఆగి దాన్ని చూస్తా ఉన్నా. అరే ఇలా తిప్పలేంది, ఇంత తిప్పలు పడతా ఉన్నారు. వర్షం పడ్డా, ఎండ వచ్చినా, మంచు పడ్డా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నా దేవుడు మార్పు లేని దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎలాంటి వాడు? అరే నాకు అప్పుడు అనిపించింది, దేవుడు మార్పు లేని దేవుడు, రంగు పోయే దేవుడు కాదు, కలర్ పోయే దేవుడు కాదు. కొట్ట దేవుడు ఎలాంటి వాడు? ఎలాంటి వాడు దేవుడు? అర్రెర్రెర్రెర్రె ఏం తిప్పలు వచ్చి పడ్డాయి, కానీ నా దేవుడికి ఆ తిప్పలు లేవు. పాలతో కడిగిన నయనాలు కలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు. ఎలాంటి వాడు దేవుడు? పాలతో కడిగిన నయనాలు కలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, కలుషము కడిగిన కమలాల కనులోయి. బాబా ఏ మాత్రం ఒక్క మచ్చ, డాగు, ముడత, కలంకము లేని వాడు యేసు ప్రభువు. ఈరోజు కొడతనే ఉండాలి మీరు చప్పట్లు. ఈరోజు మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, 10,000 మందిలో కూడా గుర్తింపదగినోడు, రంగు పోయేటోడు కాదు. హల్లెలూయా. మళ్ళా మార్చాల్సిన పని లేదు. హల్లెలూయా. ఎవరు పట్టాలు పరచాల్సిన పని, ఎవరు గొడుగు తెచ్చి నిలబడాల్సిన పని. పట్టి చప్పట్ల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా షూలమ్మితి తన ప్రియుని గురించి వివరిస్తుందో తెలుసా? నా ప్రియుడు ఎలాంటోడు అనుకుంటున్నావు? నా ప్రియుడు ధవలవర్ణుడు అంటే పరిశుద్ధుడే. ఆమేన్. అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఐ యామ్ ద హోలీ, బీ హోలీ. నేను పరిశుద్ధుడను గనుక. yes yes ఆమేన్. ఎలా ఉండాలి మనము? ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు కనుక నేను, yes, it is a commandment, not request. దేవుడు దీన్ని మిమ్మల్ని ఎవరిని బతిమలాడుకోలేదు, మనల్ని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నేను పరిశుద్ధుడను కనుక ఏం పర్వాలేదులే, మీరు పనికి మళ్ళీ అన్ని చేయండి. దారిన పోయేటప్పుడు నాకు గుడి కనపడ్డప్పుడు వచ్చి టింగ్ 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 అనుకొని ఇట్ట అనుకొని మళ్ళీ వెళ్ళిపోయి అనలే యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పర్వాలేదులే, కొబ్బరికాయ తీసుకురా, 101 కొబ్బరికాయ టకా 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 కొట్టి అలిసిపోయి, అబ్బా నా భక్తుడు 101 టెక్కాయ కొట్టింది కాబట్టి నేను తప్పులు. నా దేవుడు అలాంటి వాడు కాదు. పాపము లేని పరిశుద్ధుడు నా దేవుడు. పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని మాత్రము చెప్ప. దేవునికి మహిమ కలుగును గాక. నాకు అనిపించింది 115వ కీర్తన గుర్తొచ్చింది. నాకు అసలు అది చూసినప్పుడు, ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు 115వ కీర్తన గుర్తొచ్చింది. చదవండి, మాట భలే ఉంటుంది. వాళ్ళని తీయండి 115వ కీర్తన. చెప్పారు రెఫరెన్స్ 4 నుంచి చదవండి అందరూ. తీయండి బైబిల్లో తీసి అందరు పైకి ఎత్తి పెట్టండి. బైబిల్లో ఎత్తిపట్టు చదువు, పైకి ఎత్తిపట్టి చదువు అందరూ. నేను అనట్లేదమ్మో, నా మీద చెప్పారు పోయి. బైబిల్ చెప్తుంది చదవండి అందరూ. వారి విగ్రహములు వెండి బంగారువి. ఓకే.
ఆ, 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 ఆ. ఓ, ఒకటే. హల్లెలూయా. ఇప్పుడు మీరే నాకు ప్రసంగం చేసినట్టు. ఇప్పుడు మీరు, అయ్యా పాస్టర్ గారు, వారి విగ్రహములు వెండి బంగారవి కానీ మాట్లాడలేవు, అవి మనుషుల చేతి పనులు. చేతి పనులా కాదా? చేతి పనులా కాదా? చేతి పనులా కాదా? చేతి పనులా కాదా? మీరు పోయేటప్పుడు ఆ గుండ్లకమ్మ కాడ ఆపి చూడండి, నీళ్ళన్నీ గబ్బు పట్టిపోయినాయి, నీళ్ళన్నీ బ్రష్ పట్టిపోయినాయి. 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు, ఎంత ఎక్కువ డబ్బులు వాళ్ళ కాడుంటే అన్ని రోజులు ఉంచుకొని డీజే బాక్సులు పెట్టి, సినిమా పాటలు పెట్టి, ఫుల్గా తాగి డాన్స్లేసి దేవుడు అనేవాడు చేయమంటాడా? చెప్పండి. నేను వాళ్ళని విమర్శించట్లేదు, మన దేవుని గొప్పతనం ఏదో చెప్తున్నా నేను. మన దేవుడు అలాంటి వాడు కాడు. అబద్ధమే ఆడొద్దన్నాడు, మోసమే చేయొద్దన్నాడు, దొంగతనమే చేయొద్దన్నాడు. ఇలా 10 ఆజ్ఞలు పెట్టాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకురా అని చెప్పాడు. కానీ ఇలాంటి పనికి మాలిన పనులు మాత్రము ఎంత దారుణం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు, చెప్పండి, మన దేవుడు, మన దేవుడు. చెప్పు, మన దేవుడు ఎలా అంటాడు? ఎలా అంటాడు మన దేవుడు? జాగ్రత్త, మీ పిల్లలు నీకు తెలియకుండా మండపాల కాడికి పోయి లైన్లో నిలబడి పురియా, మీరు ప్రార్థనకు పోయేటోళ్ళు రా, మీ అమ్మకు తెలిస్తే మా అమ్మకు తెలియకుండా వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, మీ పిల్లలు. దేవుని వాక్యం అంటా ఉంది, అవి నోరుండి, 5వ వచనం నుంచి చదువు. నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి, చేతులుండి, పాదములుండి, గొంతుకతో. కానీ మన దేవుడు మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే ఇట్లా ఇట్లా కొట్ట చాలాసార్లు చూపించా కదా, ఇట్లా ఇట్లా, అది అంత కాదు. చాలాసార్లు చూపించండి, నీకు ఆ బిట్టే రావట్లేదు. మాట్లాడే దేవుడవు నీవు, కొట్టు ఫాస్ట్. మాట్లాడని రాయివి, కొట్టు. మీరు నన్ను వెనక్కి లాగడానికే మీరు ఇలా కొంతసార్లు చెప్పిన ఇంటి. పాడండి, 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 పాడండి. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా, యేసయ్యా,
ఇప్పుడు పాడండి. మాట్లాడే దేవుడు. ఆగండి. కొట్టండి, చప్పట్లు కొట్టండి. యేసయ్యా మరొకసారి. హల్లెలూయా. కానీ ఇక్కడ దీని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, అవి వాటికి నోరుండి, కన్నులుండి, ముక్కులుండి, చెవులుండి. ఏది మాట్లాడరు మీరు? మా వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కమాన్ 1 2 3. కన్నులుండి, నోరుండి, చెవులుండి, ముక్కులుండి, చేతులుండి, పాదములుండి. మీరేనా మాట్లాడుతుంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన దేవుడు మన దేవుడు మన దేవుడు మన దేవుడు సునీత విలియమ్స్ చంద్రుని పైన నడిచింది. మైకల్ జాక్సన్ మూన్ వాక్ చేశాడు, కానీ యేసు ప్రభు సముద్రం మీద నడిచాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నడిచే దేవుడు. కూడా చెప్పట్లు, ఆయన నడిచే దేవుడు, నడిచి వచ్చే దేవుడు ఆయన. ఆమేన్. నీ చల్లని చూపే ఓ యేసయ్యా నా బ్రతుకును మార్చింది. కన్నులుండి కన్నులుండి చూడలేవ యేసు మహిమను. తెచ్చుకొని పాడాలి దాన్ని. నాలుగుండి పాడలేవ యేసు పాటలు, చెవులుండి వినలేవా. దేవునికి స్తోత్రం. వాళ్ళని ఏమంటారు అని అంటే విగ్రహాలు అంటారు. బైబిల్ ఉండి చదవని వాళ్ళని ఏమంటారు? చదువు వచ్చి చదవని వాళ్ళని ఏమంటారు? నోరుండి స్తోత్రం చెప్పని వాళ్ళని ఏమంటారు? నోరుండి పాడని వాళ్ళని ఏమంటారు? చేతులుండి కూడా. సాపించేటప్పుడు వస్తాయి చేతులు, సాపించేటప్పుడు అప్పుడు వస్తాయే, అప్పుడు సాగుతాయే. స్తోత్రం చెప్పండి, చెప్పు చేతులెత్తే. హల్లెలూయా. నీ ప్రియుని విశేషం ఏంటి? నా ప్రియుడు. నీ ప్రియుని విశేషం ఏంటి? నా ప్రియుడు. నీ ప్రియుని విశేషం ఏంటి? నా ప్రియుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. పాపాన్ని క్షమించేవాడు కాదు, సహించేవాడు కాదు, పాపిని క్షమిస్తాడు ఆయన. ఆమేన్. పాపంలో ఉన్నోడు వచ్చి ప్రభువా అయ్యా నా తప్పేనయ్యా అంటే, సరే పోరా ఇక మీదట చేయగాకంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటితో తన పాదాలు కడిగినటువంటి ఆ స్త్రీ, అయ్యా నేను నిజంగా పాపినయ్యా, నేను ఎంతో మంది కుటుంబాలను కూల్చాను, ఎంతో మంది బ్రతుకులను కూల్చానయ్యా, నీ దయ కలిగిన చూపు నన్ను తాకినట్టనే నా బ్రతుకు మారిపోయింది నాయనా. నీ దయగల చూపులే నా బ్రతుకు మారుస్తే, నీ మాటలు నిత్య జీవపు ఊటలా. అందుకు నా కన్నీటితో నీ పాదాలు కడుగుతున్నానయ్యా అని చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఏ చిప నీలాంటి దాన్ని తాకితే నాకు కూడా పాపం అంటది అనలే. కుమారి నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది, ఇక మరెక్కువ కీడు నీకు సంభవింపకుండానట్లు ఇక పాపము కడే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, కాలాలను బట్టి యేసు మారేవాడు కాదు. నీకు మొదట్లో ఏ వాగ్దానం చేసిండో పరిస్థితులను బట్టి వాగ్దానాన్ని మార్చేవాడు కాదు. నీకు ఏదైతే మాట ఇచ్చిండో కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ప్రతికూలతలు అనుకూలతలు వాటిని బట్టి ఆయన మార్పు నొందేవాడు కాడు. ఆయన ఎలాంటి వాడంటే నిన్న నేడు రేపు. నిన్న
ఎలా ఉంటాడు? ఏదైతే నీకు జనవరి 1వ తారీఖున వాగ్దానం చేసిండో నువ్వు మరిచిపోయినా ఆయన మరిచిపోకుండా కార్యము నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన నోరుండి మాట్లాడేవాడు, కాళ్ళుండి నడిచేవాడు. పేతురు మునిగిపోతుంటే చూసి చూడనట్టుండే, అమ్మో పేతురు మునిగిపోతుందని ఈయన పడవలోకి ఎగిరి దూకలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా కుమారుడు ఓ పడవ దిగి నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడని చెప్పేసి యేసు ప్రభు నీళ్ళ మీదనే ఉండి అతను మునిగిపోతున్నప్పుడు పేతురు, నేనున్నాను కదరా బాబు నీకు అని చెప్పేసి చేయి పట్టుకొని పైకి లాగాడు ఆయన. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. మన దేవుడు చేతులుండి సహాయము చేసే దేవుడు. చేతులుండి కానీ ఇక్కడ మాట్లాడుతుంది చేతులుండి ముట్టుకొనవు. చెప్పండి, హలో హలో హలో. చేతులుండి అన్టచబుల్సా? మనము అంటరానోళ్ళమా? మనము? మీరు చేతులెత్తిన ప్రతిసారి దేవుని హస్తము తాకడం, ఆ స్పర్శ అనుభవిస్తారు మీరు. ఆ ఫీలింగ్ నేను చాలాసార్లు అనుభవించా. అందుకే విశ్వాసంతో చెప్తా ఉంటా, రైజ్ యువర్ హ్యాండ్స్ అని ఎన్నిసార్లు చెప్తాను. ఒకసారి ఎత్తండి, దేవుడు ఏదో మిమ్మల్ని ఈ రోజే ఈ వారమే దర్శించాలనుకుంటే ఒకవేళ దర్శిస్తాడని విశ్వాసం. ఎందుకంటే కొంతమందిని దేవుడు సరేలే నెక్స్ట్ వీక్ చూద్దాం ఇలా సంగతి అని చెప్పేసి అనుకున్నాడేమో, నేను అనట్లేదు. ఆయన ఆలోచన నేను చెప్పట్లేదు. ఒకవేళ అలా ఉందేమో, ఈ వారమే మనకు అటువంటి స్పర్శ, అటువంటి హీలింగ్ జరుగుతుందేమో అనిపిస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన ఆలోచనలు మన ఆలోచనలకు వ్యత్యాసం ఉంది. ఆమేన్. కాబట్టి దేవుని వాక్యం అంటుంది అవి చేతులుండివి ముట్టుకోనవు. కానీ యేసు ప్రభు భూమి మీద నివసించిన రోజులలో అందరిని ముట్టుకున్నాడా లేదా? ముట్టుకొని బాగు చేశాడా లేదా? అని ఉమ్మి వేసి బురద చేసి ఆ బురదను కూడా గుడ్డివాడిని స్వస్థపరిచాడా లేదా? ఆ మట్టిని కూడా. వాస్తవానికి ఎవరు యేసు ప్రభు? మహారాజువై నా కోసమే. పాడండి, అట్లాంటి పాటలన్నీ పాడుతారు సందర్భం అప్పుడు నోరు లేదు ఎల్ల తెచ్చుకొని చూస్తుంటారు. మీరెవరో పాడతారు అందిస్తారని నేను అనుకుంటా ఉంటుంటే మిమ్మల్ని నమ్ముకుంటే నన్ను ఇంకేం లే. పేతురు నన్ను యేసు ప్రభు లేపిండు, మిమ్మల్ని నమ్ముకుంటే ఇంక అసలు నన్ను లేపుడు. నువ్వు వాళ్ళనే కదరా నమ్ముకుందని. మహారాజువై ఏం లిరిక్ అండి. మహారాజువై నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున చదువు నీవు మోయగా సులువాయే నా పయనం. యేసు ప్రభు అన్నాడు నా కాడి తేలిక నా బరువు సులువు అన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తేలిక. కానీ ఆయన ఆజ్ఞలను మనం పాటించలేదు. మనం పాటిస్తే అన్ని తేలికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆయన తాకే దేవుడు, తాకే దేవుడు. కొంతమంది సాక్ష్యం చెప్తా ఉంటారు హాస్పిటల్స్లలో ఉన్నప్పుడు, అన్నా దేవుడు నన్ను తాకాడన్నా, వచ్చి ఆ గాయం మానిపోయిందన్నా అని చెప్తా ఉంటారు. నిజంగా వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే నేను అనుభవించే కదా. నేనే మాదిరి. కొంతమంది వచ్చి నాకు అదన్నా ఇదన్నా అట్టయ్యా ఇట్టయ్యా అబ్బా అన్నా అదన్నా ఇదన్నా ఇంకా నాకు శాత కావట్లేదు అన్నట్టు నేను నాకంటే ఎక్కువ బాధపడ్డావు నువ్వు, నాకంటే ఎక్కువ కుట్లు పడ్డాయి నీకు పెద్ద ఆపరేషన్ అయితే ఎన్ని పడ్డాయి? 8 9? ఇక్కడ 40, ఇక్కడ 40 2 times. ఏందో 2 times ఎమ్మెల్యే అన్నట్టు. ఎవరికి చదువుతున్నావు నీ కష్టము?
నీకు వచ్చింది రూపాయ కష్టము, 10 రూపాయలడిగా చెప్పేది నువ్వు. నీ కష్టం రూపాయ, ఇక్కడ 10 రూపాయలు పడ్డోడున్నాడు. ఎందుకో తెలుసా? సేవకుణ్ణి ప్రతిసారి సాతానుగాడు దాడి చేస్తున్న ప్రతిసారి ఆ గాయము సాతానుగాడు చేస్తుంటే దేవుడు వచ్చి దాన్ని గాయము కట్టుకుంటూ వస్తా ఉన్నాడు. సాతానుగాడు గాయం చేస్తా ఉంటే యేసు ప్రభు వచ్చి ఆన్పుకుంటూ వస్తా ఉన్నాడు. గాయం తాకుకుంటూ వస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నేను మీకు మాదిరిగా ఉండాలని. నాకు వచ్చిన కష్టాలకైతే మీరు ఆడ నిమజ్జనం అయిపోయేటోళ్ళు, మిమ్మల్ని మీరు నిమజ్జనం చేసుకునేటోళ్ళు. నాకు వచ్చిన కష్టాలకి, నాకున్న బాధలకి, నాకున్న శ్రమలకి, ఇంట్లో బయట బంధువుల్లో, రక్త సంబంధుల్లో, సంఘంలో, నమ్మిన వాళ్ళలో, నమ్మని వాళ్ళల్లో, ఇరుగు పొరుగు అన్నిట్లలో నాకు వచ్చిన కష్టానికైతే 40 సంవత్సరాలకే నా ఆయుష్ తీరినంత పని అయింది. ప్రైజ్ అల్లా. ప్రతిసారి దేవుణ్ణి అడిగేవాడిని, ఏంది ప్రభువా, ఏంది ఇది సమస్య, ఏంది పరిస్థితి అంటే, వాడి చేత చేయనిరా నేనున్నగా గాయం మాన్పడానికి. వాడి చేత చేయని, నువ్వెంత నల్లగొట్టబడితే అంత వెలిగిస్తాగా నువ్వు ఒక మండుతున్న ప్రకాశవంతమైన దీపంగా మారుస్తాగా. నీకే అనుభవం లేకపోతే ప్రజలకేం చెప్తావు? నీకు నొప్పి తగిలిందనుకో, ఎవరన్నా అన్నా చూడన్నా ఎంత నొప్పో, నా నొప్పి కంటే నీ నొప్పి. అన్నా ఆపరేషన్ అయిందన్నా, అన్నా అపెండిక్స్, నా క్యాన్సర్ ఆపరేషన్ కంటే నీ అపెండిక్స్ ఆపరేషన్ ఒక ఆపరేషన్ అన్నా. అట్లన్నా ఇట్లా ఎట్టరా 3 పైపులు పెట్టి బ్యాగులు వేసిండ్రు నాకు. నీకెన్ని పైపులు పెట్టిండ్రు? ఒక పైపు కూడా లేదు. నువ్వు గ్రేటా కాదా? సాతానుగాడు గాయపరచాలనుకున్న ప్రతిసారి నీ తండ్రి నీ పక్క నుండి స్వస్థపరచుకుంటూ రావట్లేదా? నిన్ను చేయి పట్టుకొని నడిపించట్లేదా? ప్రతి స్థలమున నీతో నిలబడలేదా? ఒకసారి ఆలోచన చేసుకో, తెలుస్తుంది నీకు. నేను భయపడను, బాధపడతంతే, భయపడను. అట్లా ఇట్లా అని ఏయో కూతలకు వస్తారు. నేను అనుకుంటాను, నాయన 2022 సంవత్సరంలోనే చచ్చిపోయినా, మళ్ళా మొన్న 2024లో చచ్చిపోయినా. ఇప్పుడు వాక్యం చెప్తుంది ఎవరు? ఆత్మ దేయమై వచ్చి వాక్యం చెప్తుంది. ఇప్పుడు రాజన్న ఆత్మ దేయమై వాక్యం చెప్తుంది. ఇప్పుడు జీవించేది నేను కాదు, నాలో ప్రభు ఉండి పరిచర్యం జరిగించుకుంటూ వస్తా ఉన్నాడు ఆయన. ఇంకా ఏమి అంతకంటే చచ్చేది ఏముంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మాట చెప్తా, గర్వం అనుకుంటారో అతిశయం అనుకుంటారో ఏమన్నా అనుకోండి, దేవుడు దాన్ని ఆమెన్ అన్నాడని నేను నమ్ముతున్నాను. నా పరిచర్య దినములు ముగించేంత వరకు నా దేవుడు నా జీవిత దినములను ముగించనీయడు. ఏమన్నా అనుకోండి, అతిశయం అనుకుంటారో గర్వం అనుకుంటారో, నా పరిచర్య దినములు ముగించేంత వరకు దేవుడు నా జీవిత దినములను ముగించనివ్వడు. ఆయన పక్షపాత నా ఒక్కడి విషయంలోనేనా? మీ విషయాలలో కూడా అలాంటి వాడే ఆయన. మీ విషయాలలో కూడా ఆయన ఎంత మాత్రము పార్షియాలిటీ లేనివాడు, పక్షపాతం లేనివాడు ఆయన. ఆమె నువ్వు చచ్చిపోదామని ఎన్ని ఎత్తులు, ఎన్ని ఆశలు, ఎన్ని పెట్టుకున్నా కూడా దేవుడు నవ్వుకుంటా ఉంటాడు. నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేసేది నేను చేస్తా అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ముట్టుకునే దేవుడు. పాదములుండియు చదువు, పాదములుండియు నడువవు, పాదములుండియు నడువవై. ఎవరన్నా తీసుకొచ్చి పట్రా అటు పట్టు, ఇది ఒరుగుతుంది తాగి ఉండరా పట్టమని 30,000 రైంది. అయ్యా పగిలిపోయింది అనుకో, నువ్వు దెంక రావాలి ఇంకంతా. నువ్వు పట్టు, అడ్డు పట్టు, లేపు లేపు. స్తోత్రం, హల్లెలూయా. పాదములుండి
అది నడవదు, మోసుకొని రావాలి. మోసుకొని వచ్చేటప్పుడు ఇట్టనొచ్చు, ఇట్టనొచ్చు, అట కూడా పడవచ్చు. ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయింది ఒకటి, నిన్న బచ్చా స్టార్ట్ అయింది, నిన్న ఒకటి స్టార్ట్ అయిపోయింది. కానీ యేసయ్య పదాలు ఎలాంటివో తెలుసా? ప్రకటన గ్రంథంలోనికి రండి, ప్రకటన గ్రంథంలోనికి రండి. ఏం బయట మంది నా శబ్దం వినపడేది, అది టప్ 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 అని. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం చదువు. ఇదిగో అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు. చెప్పండి, అగ్ని జ్వాల వంటి కన్నులు. ఎలాంటి కన్నులు వేసాయి? మట్టి కన్నులా? గోళీలు ఏమైనా పెట్టినరా? పెయింట్ ఏమైనా వేసిండ్రా? పెద్దదానికి పెద్ద పెయింట్, పెద్ద గోళీ, చిన్నదానికి అట్లాంటిది ఏమన్నా ఉందా? ఎలాంటి కన్నులు అయినాయి? అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు. అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు. అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా. ఆరాధింతునయా. అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు. అగ్నిని పోలిన, అపరంజి వంటి, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా. ఆరాధింతునయా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వక అర్పణము. ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వక అర్పణము. నా స్తుతి నీకేనయా. ఆరాధింతునయా. హల్లెలూయా. ఆకాశము నా సింహాసనము. కూర్చుందాయా? ఆకాశం వదిలే, ఇడుందిలే. ఆకాశము నా సింహాసనము, భూమి నేను కాళ్ళు పెట్టుకుంటే భూమి పాదములుండి నడుస్తున్నాడా? అంటకపోయి ఉన్నాయా? ఆకాశము నేను కూర్చుండే కూర్చే, ఆకాశంలో నేను కూర్చుంటే నా కాళ్ళు ఎక్కడున్నాయి? నీ పాసుకోల. ఎంత పెద్ద దేవుడు! 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని, ఏమి ప్రొనౌన్స్ చేసినది? 7 నక్షత్రములు కుడి చేత. ఒక్కొక్క నక్షత్రం ఎంత పెద్దగా ఉంటుంది? మీరు అనుకుంటున్నాడు ఇంత ఉంటుందా? ఈ నుంచి చూస్తున్నాం కాబట్టి. అరుంధతి నక్షత్రం ఎంతమంది చూసిండ్రు?
ఎంతమంది చూసిండ్రు అరుంధతి నక్షత్రం? ఇది ఇది ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి యేసు ప్రభు చేతిలో? ఎన్ని? ఒక్క నక్షత్రం ఎంత పెద్దగా ఉంటుంది? చదువుకున్నారు కదా, ఎంసీఏలు చదివిండ్రు, డిగ్రీలు చదివిండ్రు, ఎంబీఏలు చదివిండ్రు, ఎంబీబీఎస్లు చదివిండ్రు, డాక్టర్లు చదివిండ్రు, ఎంఎన్సీలో జాబ్ చేస్తుండ్రు, సాఫ్ట్వేర్లో. ఒక్క నక్షత్రము ఎన్ని సూర్యులతో సమానం? ఏమోనయ్యా, ఇడిచి పెడితే బోధిని పోతాం ప్రార్థన చేయించుకొని. చల్లగుంది, మొదలే ఇంట్లో వండి వచ్చింది, ఆరిపోయి ఉంటుంది, అది మళ్ళా వేడి పెట్టుకొని తినాలి. మొదలే వచ్చేటప్పుడు బట్టలన్నీ ఆరేసి వచ్చినాం, వర్షం పడ్డదండి, ఆడదడుతుందని మళ్ళీ అది ఉదయాన్నే రేపు పనికి పోవాలి, ఆ బట్టలే వేసుకోవాలి. నీకు దండం స్వామి, ఎన్ని నక్షత్రంలో నక్షత్రం నువ్వే చెప్పి ముగించయ్యా. ఎన్ని చేతిలో ఉన్నాయంట యేసు ప్రభు చేతిలో? ప్రకటన గ్రంథంలో అంటాడు 2వ అధ్యాయంలో ఎన్ని ఉన్నాయంట? ఇప్పుడు మనకు కనపడే సూర్యుడు ఎవరు? అదొక నక్షత్రమే. చంద్రుడు అదొక నక్షత్రమే. ఇప్పుడు అంత పెద్ద సూర్యుడు అనండి అమ్మా, మీరంతా పేడ తట్ట మొఖాలు వేసుకొని. అంత పెద్ద సూర్యుడు, అంత పెద్ద చంద్రుడు, అట్టాటి 7 దానికి ఎన్ని రెట్లు పెద్ద నాకు తెలియదు. ఇంకా 100 టైమ్సా? ఇదిగో శాస్త్రవేత్త ఇక్కడికి వచ్చాడు. ఈయన నుంచి ఆడికి పోయిన శాస్త్రవేత్త, నాసా శాస్త్రవేత్త ఇప్పుడే రాకెట్ సెంటర్ నుంచి వచ్చాడు. ఒక్క నక్షత్రము, దేవునికి స్తోత్రం. నేను అంటాను, దేవుడు ఎంత గొప్పడనే విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు మందిరం కట్టడానికి నేనుండేదేనా? అది మీరు మందిరాలు కట్టాలనుకుంటున్నారు, ఆ మందిరాలలో నేను ఉంటున్నా ఎందుకు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు కట్టే మందిరాలలో నేను ఉండను. ఎందుకనంటే ఒక్క సూర్యుడు 100 సూర్యులైతే ఒక నక్షత్రము. అటువంటి 7 నక్షత్రాలు నా చేతిలో ఉన్నాయి. ఏం పొర? ఓజోన్ పొర. బాయ్ చదువుకున్న వాళ్ళు చెప్పండి, మధ్యలో ఏముంది? డైరెక్ట్ గా సూర్యుడు ఆ రిఫ్లెక్షన్ మన మీద పడకుండా ఏం పొర అడ్డు ఉంది? ఇప్పుడు చెప్తారులే. ఓజోను పొర అడ్డు లేకపోయింటే నేనైతే అదిగో స్వప్నక్కంత తెల్లగుండేటోని. నేనైతే నిజంగా నేను అంత తెల్లగుండేటోని. ఓజోన్ పొర ఉండి నల్లగైనా నేను. అసలు ఏం చేస్తా? వీడికి వచ్చిన తర్వాత ఆ నీళ్ళు అసలు వల్లే పాస్ట్రమ్మ ఇంకా కర్రెగైంది. నువ్వు నల్లని దానవైన, నువ్వు సౌందర్యవంతురాలు, నువ్వు ఎండ తగిలిన దానవు, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఓజోన్ పొర లేకపోతే మనుషులందరిపైన డైరెక్ట్ గా ఎండబడి మాడి మసిగుబ్బులేటోళ్ళు. అర్థమవుతుందా? ఒక్క సూర్యుడే అంత పెద్దగుంటే 100 రెట్లు అనుకుందాం నీ లెక్కల ప్రకారం. నాది లేదులే, ఎందుకు నేను ఇరుక్కోవడం. 100 రెట్లు అనుకుందాం ఒక్కొక్కటి. అలాంటి 7 ఆయన నక్షత్రంలో ఉంటే చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు. కానీ ఆయన అన్నాడు, నన్ను నేను తగ్గించుకొని మీ గుండె గుడిలో నేను వచ్చి ఉండాలనుకుంటున్నాను, మీ హృదయాలలో ఉండాలనుకుంటున్నాను. మందిరంలో కూడా ఉండాలనుకోవట్లేదు ఆయన. మీ చర్చిలు మీరందరూ గ్యాదర్ చేసి నన్ను ఆరాధించడానికి కట్టుకోండి, నాకు సంబంధం లేదు, కానీ మీరు నాకు కావాలంటున్నాడు ప్రభు.
మీరు ఏసీ చర్చిలు కట్టుకుంటారో, పెద్ద పెద్దవి కట్టుకుంటారో, టెంట్లు వేసుకుంటారో, రేకులు వేసుకుంటారో, స్లాబ్ వేసుకుంటారో, పిఓపి పెట్టుకుంటారో, సంథింగ్ మీకు ఎట్లా నచ్చితే అట్లా కట్టుకోండి. కానీ నేను అక్కడ ఉండను. ఎక్కడ ఉంటాను తెలుసా? ఎంతమంది మందిరం లోపలికి వస్తారో వాళ్ళందరిలోకి వచ్చేస్తాను నేను. నాకు మనిషి హృదయం కావాలి. ఎవడైనా చెప్పగలడా? మా గుళ్ళకాడికి మీరు రావద్దని చెప్తారు, మేము తాగిన నీళ్ళు మీరు తాగొద్దని చెబుతారు. ఆమడ దూడంలో ఉండి పలారం తీసుకోవాలి, మనం పోయి కొబ్బరికాయ కొట్టకూడదు. ఇటాటి దరిద్రమంతా మన భారతదేశంలో ఏడ్చింది. దేవుని మహాకృప చేత అంబేద్కర్ వచ్చిన తర్వాత ఆ పద్ధతులు మారిపోయాయి. ఆ తర్వాత విలియం కేరీ, మొన్న ఆగస్టు 17వ తారీఖున ఆయనది కార్యక్రమం. ఆ విలియం కేరీ వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులు మారిపోయి, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత క్రైస్తవులు కొన్ని లేఖలు రాసి కలెక్టర్లకు ఫిర్యాదులు చేసి కొన్ని మార్పు, ఇవన్నీ కూడా మార్పులోనికి రావడానికి దేవుని పిల్లలే కారణమయ్యారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన దేవుడు పరిశుద్ధుడు. చెప్పండి, ఎలాంటోడు? ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఎలా ఉండాలి? వారి విగ్రహములు వెండివి, బంగారు, అవి మాట్లాడవు. నీకేదన్నా కష్టం వస్తే చెప్తే చెవులుండి, నోరుండి, కన్నులుండి అవన్నీ ఏమి చేయలేవు. కానీ యేసు ప్రభుకు ఒక మాట చెప్తాను నేను. యేసు ప్రభు ఎలాంటి వాడు తెలుసా? వాక్యమై ఉన్న దేవుడు ఆయన. అంటే స్వరము, యేసు క్రీస్తు స్వరమై ఉన్న దేవుడు. మన స్వరాన్ని ఆయన వింటాడు. ఒకవేళ మూగోళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు? మూగోళ్ళు నోటితో ప్రార్థన చేయలేరు, వారి హృదయంతో ప్రార్థన చేస్తారు, వాళ్ళ మనసుతో ప్రార్థన చేస్తారు. నేనేం చెప్తున్నానంటే వినండి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మనం బయటికి చేసే ప్రార్థనను మించి మన హృదయంతో చేసే ప్రార్థన, మూలుగలతో చేసే ప్రార్థన ఎక్కువ రిజల్ట్ తీసుకొని వస్తుంది. కొంతమంది అప్పుడప్పుడు సైలెంట్గా ప్రార్థన చేస్తుంటారు. అలాగని వాళ్ళకి ప్రార్థన రాదని కాదు, వాళ్ళని మనమేం బాధ పెట్టాల్సిన పని లేదు. నోరు తెరవండి తెరవండి. వాళ్ళు హృదయంలో ఎంతో వేదనతో ఉంటారు, వాళ్ళు హృదయంతో ప్రార్థన చేస్తూ ఉంటారు, బయటికి చెప్పుకోలేక. నిజంగా ప్రార్థనలు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆయనకు చెవులు ఉన్నాయి, ఆయన వెంటడు. ఆయనకు నోరు ఉంది, సమాధానం చెప్తాడు. ఆయన కాళ్ళు ఉన్నాయి, నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు. ఆయనకు ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని మన కొరకే ఉపయోగిస్తాడు ఆయన. అందుకే మనమల్ని ధనవంతులుగా చేయడం కోసం ఆయన దరిద్రుడే. ఆయన అన్నాడు ఒక్క మాట, రెవల్యూషన్ చాప్టర్ 1:18లో, ప్రకటన గ్రంథము 1:18 అన్నాడు. ఒక్క మాట చదవని నేను ముగిచ్చేస్తాను. ఎస్, నేను మొదటివాడను నేనే, కడపటివాడను నేనే, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నాను. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, అలాంటి వాడు. కాబట్టి మనం మట్టి బొమ్మలకు మొక్కాల్సిన పని లేదు. కొంతమంది కరెంటు కూడా ముద్దు పెడతారు. కరెంటు పోయి వచ్చింది అనుకో, సాయంత్రం పూట పాపం అప్పుడే డ్యూటీ నుంచి వచ్చింటారు, ఆ మూలన చెప్పులు ఇడిచి లోపలికి పోయి లైట్ వేసి ఎలగంగానే అనే ముద్దు పెట్టేస్తారు. పెట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా. అటప్పుడు పనులు మనం చేయకూడదు. ఆయన గొప్పవాడు, ఆయన జీవించుచున్నవాడు. ఆయన బాహ్య రూపంలో చనిపోయాడు, కానీ ఆయన జీవించుచున్నాడు, సజీవుడైనటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన సజీవుడు. ఆయన రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు, ఎవరు కాదు. అందుకే వచ్చి నాకు అప్పుడప్పుడు మన వాళ్ళు కాళ్ళకు నమస్కారం చేసేటప్పుడు, అమ్మ వద్దు వద్దు వద్దు, మీరు వయసులో పెద్దోళ్ళు, అటు పని చేయగాకండి అంటా ఉంటారు. ఏదో వాళ్ళ అభిమానంతో దైవజనుడని నమస్కారం పెట్టుకొని పోతారు. మనందరం నమస్కరించాల్సింది ఆయనకే. ఆయనే మన తండ్రి, ఆయనే మన దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఒక ఆమె ఉంది, ముగిస్తున్నలే. ఒక ఆమె ఉంది, అన్నా బొమ్మ తెస్తున్నాను ప్రార్థన చేయన్నా అన్నది. తెలియక అమాయకురాలే
ఊర్లో నుంచి శెట్టిగా రామోస్ ఉంటుంది, అప్పుడప్పుడు చర్చికి బొమ్మ తెచ్చున్నాను ప్రార్థన చేయన్నా, అది తూర్పుకి వెళ్ళి పెట్టాలా ఉత్తరంకి వెళ్ళి పెట్టాలా అంటుంది. నువ్వు ఒకసారి చర్చికాడికి రా అని చెప్పిన, చర్చికాడికి రామ్మా అని చెప్పిన. తెలియక తెలిసి కాదు పాపం, ఒక్కతే వస్తుంది వాళ్ళ ఇంట్లో నుంచి ఎప్పుడన్నా నెలకు ఒకసారి వస్తూ ఉంటుంది. వచ్చింది ఆ మహానుభావురాలు, వచ్చేటప్పుడే ఆ గోనె సంచిలో దాన్ని కూడా తీసుకొచ్చింది. తెలియక తెలిసి కాదు పాపం ఆ గోనె సంచిలో తీసుకొచ్చింది. ఇదే అన్న బొమ్మ బాగుందే, బాగుందన్నా, నాకు ఈడ ముక్కు కాడ నచ్చిందన్న, కలర్ వేరే వెలేసింది కదా. కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు బాధతో, అక్క వాక్యం ఇలా చెప్తుంది, నువ్వు తల్లి లాంటి దాన్ని, నిన్ను గద్దించలేక చర్చికాడికి రమ్మన్నాను, బాధపడగాకు, ఇటీళ్ళ సంగతి అని చెప్పిన. ఓ అట్టనా, అట్టయితే ఇంక నేను ఇంకా సరే అన్నా, నేను ఎవరికన్నా ఇచ్చి అత్తలేనది. ఎవరికి కాకు, పోయేటప్పుడు ఇప్పుడే నిమజ్జనం చేసిపోని చెప్పిన. ఈయనే ఉంది, ఎట్ట తెచ్చినావు, నిమజ్జనం చేసిపో, ఇంకొకళ్ళకి ఇచ్చి చెడగొట్టడం ఎందుకు అని చెప్పా. అన్న ఇంక నేను అట్ట చేయనన్నా, నాకు తెలియదన్న నిజంగా, అట్టయితే ఇంక నేను అన్ని మానేసేస్తానన్న ఇప్పటి నుంచి అని చెప్పేసి పాపం ఆ బిడ్డ పోతూ పోతూ ప్రార్థన చేయించుకొని కానుక చేసి మొత్తానికి ఆ ఎలక్కాయ ఏంటంటే దానికి తీసుకొచ్చింది. ఆ ఎలక్కాయ ఒక్కటి తీసుకొని అన్ని పంపించింది. ఎలక్కాయ ఒక్కటి తీసుకొని నేను తిని అన్ని పంపించేసిన. దేవునికి స్తోత్ర. తెలియక బిడ్డకు పాపం ఇంటికి పోయి ఫోన్ చేయి, నాకు ప్రార్థన చేస్తానని చెప్పిన. పోతూ పోతూ నూనె బాటిల్ తీసుకొని వెళ్ళింది, ఫోన్లో ప్రార్థన చేసి ఇల్లంతా చల్లు, నీ ఆలోచనలు కూడా అపవిత్రమైపోయినాయి, ఇల్లంతా చల్లు అని చెప్పేసి ఇల్లంతా చల్లాను. చక్కగా అన్న ఇంకా చేయనన్న, అట్లా నాకు తెలియదన్నా అని చెప్పింది. దేవునికి స్తోత్ర. ఎందుకనంటే మన దేవుడు బ్రతికి ఉన్న దేవుడు, జీవము కలిగిన దేవుడు. మనం రాళ్లకు రప్పలకు మొక్కాల్సిన పని, దండాలు దశకాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఏది కనపడితే, ఇంకా కొంతమందికి ఒక దరిద్రం ఉంది, వినండి పోదురు కానీ మీరు వెళ్ళిపోతే నేను ఒక్కనే కదా ఇక్కడ. కొంతమంది డబ్బులు కింద పడ్డాయి అనుకో, ఇంకా దాన్ని కొట్టుకుంటారు కళ్ళకు, ఇంక మామూలు కొట్టుకోరు, అట్ట మొక్కకూడదు డబ్బులను. అది కూడా విగ్రహం లాంటిది. ఏంటిది? అది కూడా విగ్రహం లాంటిది. డబ్బులు లెక్క పెట్టి పొరపాటున కింద పడ్డ. వ్యాపారాలు చేస్తున్నారు కొంతమంది, వ్యాపారాలు చేసి పెట్టారా చెప్తున్నా వినండి. బోని వచ్చిన డబ్బులు బోని అనగాకండి. అంటే ఫస్ట్ ఇచ్చే డబ్బులను ఏమంటారు? బోని. ఏం బోని అది? ఎంతమైనా బోని అది అని దానికి తపా కొట్టి, దీనికి తపా కొట్టి, దీనికి తపా కొట్టి, దీనికి తపా కొట్టి మీరు కొట్టుకోండి, దాంట్లో పెడతారు. అది కూడా ఒక విగ్రహమే. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా విగ్రహమే. ఇంకొక మాట చెప్తానండి, ఏందయ్యా పోనీ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత పొయ్యి గడ్డలకు దండం పెట్టి ఆ దండాలు వేస్తుంది. దండలు పొయ్యి గడ్డలకు అప్పుడు వంట చేసింటారు కదా, వంట చేసిన పొయ్యి ఉంటది కదా, వాటికు దండాలు పెట్టుకొని పసుపులు పూసి వాటి పూసి ఈ పిల్లలకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈ దండలు ఉంటాయి కదా, ఆ దండలు తీసుకొచ్చి దానికి ఆపుతున్నారు. అది మంచి భోజనం పెట్టిందంట వాళ్ళకు. తప్పు. అది కూడా విగ్రహారాధనే. దేవుని పిల్లలు ఎవరు విగ్రహారాధన ఐడల్ వర్షిప్ చేయకూడదు. స్తోత్రం. ఎందుకు? మన దేవుడు సజీవుడై ఉన్నటువంటి దేవుడు. ఆయన సజీవుడై ఉన్న దేవుడు. ఎంతమంది ఇళ్లలో మేము బొమ్మలు పగలగొట్టి తీసుకొచ్చింది, ఎంతమందిని తీసుకుపోయి పగలగొట్టి తీసుకొచ్చి దాంట్లో వేసాం. కాబట్టి మనం అటు చేయకూడదు. మన దేవుడు సజీవుడైన దేవుడు. ఆయనను మాత్రం మనం నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. ఆయన అన్నాడు 14:6 యోహాను సువార్తలో, చదవదులేదు, 14:6 అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. కాబట్టి ఏ విగ్రహము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. యేసు ద్వారానే పరలోకానికి మనము వెళ్ళిపోతాం. దేవుడి మాటలు దీవించును గాక. తలలు వంచి కళ్ళు మేండి చిన్న ప్రార్థన చేస్తాను.